నెల రోజులు దాటింది. జనసేన పార్టీ మంగళగిరిలో భారీ సమావేశం నిర్వహించింది. సాధకులతో సేనాని అంటూ సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం అంటూ వెల్లడించారు. అందులో భాగంగా తొలుత 30 అసెంబ్లీ స్థానాలకి నేరుగా పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహిస్తారు, ఆయన సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది అంటూ వెల్లడించారు. మరి ఏమైంది? నెల రోజులు దాటింది. ఎందుకని మళ్ళీ ఆ కమిటీలు ఊసే రాలేదు? అసలు కమిటీలు వేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్కి ఏమైనా ఉందా? కేవలం కేడర్ నుంచి ఒత్తిడి వస్తోంది కాబట్టి అదిగో కమిటీలు ఇదిగో కమిటీలు అంటూ కాలయాపన చేయడానికే సరిపెడుతున్నారా? ఇలాంటి సందేహాలు ఇప్పుడు జన సైనికుల్లో మొదలవుతున్నాయి. చాలా విడ్డూరంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని పాటిస్తోంది అనే మాట అయితే ప్రబలంగా వినిపిస్తోంది. ఈ కాలంలో ఏకంగా ప్రకాశం, నెల్లూరు జిల్లా లాంటి కమిటీలనే రద్దు చేశారు తప్ప కొత్తగా ఎక్కడా ఎటువంటి కమిటీలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అలాంటి పార్టీలో అనూహ్యంగా కొత్త కమిటీని తెర మీదకు తీసుకొచ్చారు. చేరికల సమన్వయ కమిటీ పేరుతో ఆశ్చర్యకరమైన కమిటీని ప్రకటించారు. ఎప్పుడైనా పార్టీ అధికారంలోకి వస్తే ఇతర పార్టీల నుంచి అనేక మంది నేతలు చేరేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఎన్నికల ముందు కూడా అనేక పార్టీల నుంచి చేరికలు చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి తరుణంలో ఏమైనా ఇలాంటి చేరికలను సమన్వయం చేస్తారు అనుకుంటే ఎవరు పెద్ద ఆశ్చర్యపోరు. కానీ ఇప్పుడు ఆల్లేదు సూల్లేదు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీలోకి ఎవరో చేరుతున్నట్టు, ఆ చేరుతున్నటువంటి వాళ్ళందరినీ ఈ నాయకులు సమన్వయం చేస్తారన్నట్టు కమిటీ వేసినటువంటి తీరే చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. నిజంగా ఇప్పుడు జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వచ్చి చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలాంటి సూచనలు ఏవైనా ఉన్నాయా? ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా జనసేన ముందు వేచి చూస్తున్నట్టు ఏమైనా ఎక్కడైనా కదలిక ఉందా? ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. అయినప్పటికీ జనసేన పార్టీ మాత్రం ఒక చేరికల సమన్వయ కమిటీ అన్నట్టు ఎప్పటికప్పుడు ఈ సమన్వయకర్తలంతా కూర్చుని ఆ పార్టీలో ఎవరు చేరాలి, చేరిన తర్వాత సమన్వయం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తారన్నట్టు ప్రకటించారు. విడ్డూరంగా ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో సగం మంది ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి వాళ్ళే. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు సామినేని ఉదయభాను, కిలార్ రోసయ్య, ఇలాంటి వాళ్ళంతా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు జనసేన పార్టీలో ఎవరెవరు చేరాలి అన్నది డిసైడ్ చేస్తారన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటన. మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తారని, జిల్లాల వారీగా కొత్త కమిటీలని నియమిస్తారని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? పోనీ ఇప్పటికే రద్దు చేసిన కమిటీల స్థానంలో కొత్త కమిటీలు నియమించాల్సి ఉంటే అక్కడేమైంది? ఎందుకని వాటిని కూడా పట్టించుకోవట్లేదు? అంటే కమిటీలు ఏర్పాటు చేసే యోచనలో పవన్ కళ్యాణ్ లేరా? పార్టీ అభివృద్ధి విషయంలో ఆయనకేమీ పట్టదా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చేరికల సమన్వయ కమిటీలో చోటు దక్కిన నాయకులు తమకేదో పెద్ద స్థాయిలో పదవులు ఇచ్చారన్నట్టు, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నట్టు పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆశ్చర్యంగా వీర మహిళా విభాగాన్ని నడుపుతున్న జనసేన పార్టీలో ఈ చేరికల సమన్వయ కమిటీకి ఒక్క మహిళ కూడా దొరకలేదా? ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కదా? ఒక్క మహిళకు కూడా ఛాన్స్ లేకుండా ఇలాంటి కమిటీల నియామకంలో ఏమైనా అర్థం ఉందా? ఇలాంటి అనేక మాటలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏమైనా అసలు పార్టీలో ఇప్పుడు చేరేవాళ్ళు ఎవరు అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంటే ఆ చేరికలను సమన్వయపరచడానికి కమిటీని నియమించారు. కానీ నియోజకవర్గాల వారీగా పార్టీని నడిపించాల్సినటువంటి కమిటీల నియామకంలో మాత్రం నాంచివేత ధోరణిని అనుసరిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో, తన పార్టీని ఎటు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ అంతూ బంతూ లేనటువంటి విషయం. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మండల కమిటీలకి ఎన్నికలు నిర్వహించి మరీ కొత్త వాళ్ళని తెర మీద తీసుకొచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదే ప్రయత్నం ఎందుకు కొనసాగించలేదు? అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురాలేదు? కేవలం పిఠాపురంలో జనసేన కమిటీలకు మాత్రమే ఎన్నికలు, కొత్త కమిటీలు, కొత్త నేతలు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మరి మిగిలినటువంటి నియోజకవర్గాలను అన్నింటినీ ఎందుకని విడిచిపెట్టేసినట్టు? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయి. మొత్తంగా ఏమైనా పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటను కూడా తన పార్టీకి సంబంధించి కూడా తాను అమలుకు పూనుకోకపోవడం అత్యంత విస్మయకరంగా, ఆ పార్టీ ఎంత పేలవంగా ఉందో, ఆ పార్టీ పరిస్థితి ఏ దిశనుందో చాటుతున్న
అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.